ఇది ఈవిడ గారి పుట్టిల్లా? అయినా ఇక్కడ పెట్టడం ఏంటి? అదేంటే స్వర్ణ అలా మాట్లాడతావు? చలిమిడి అత్తారింట్లోనే కదా పెట్టేది. ఎవరికి అత్తారిల్లు? ఈవిడ అత్తే ఈ ఇంటికి నాకు సంబంధం లేదని వదిలెళ్ళిపోయింది. ఇంకా ఎవరు అత్తారిల్లు? ఏంటి నీ చలివిడి? బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకు స్వర్ణ. ఇది మా నాన్నమ్మ ఇల్లు. అత్తారింట్లో మా అమ్మ ఉండకపోవచ్చు, కానీ మా కన్న తండ్రి ఇల్లు అంటే నా ఇల్లు. అంటే తనకి అత్తారిల్లు కాకుండా ఎలా ఉంటుంది? ఏంటి నీ ఇల్లా? కాదు, నా ఇల్లు అంటే వీడిదేనన్నమాట. సావిత్రి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. కాదని ఎవరైనా అంటే వాళ్ళే ఇంటి వాళ్ళు కాకుండా పోతారు. నువ్వు అనగానే అయిపోతుందా? ఆయన గారిది అయిపోతుందా? వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. మళ్ళీ ఈ గడప తొక్కనని వెళ్ళారుగా. అమ్మమ్మకి కాస్త ఒంట్లో బాగోలేకపోతే ఆ వంక చెప్పి వాలారు. ఎన్ని రోజులున్నా చుట్టపు వ్యవహారమే కానీ చట్ట ప్రకారం వాళ్ళకేం హక్కుంది? కరెక్టే, నువ్వు మాట్లాడిందే కరెక్ట్. ఏంటి కరెక్ట్? హక్కుల గురించి మాట్లాడితే నీకున్న అన్ని హక్కులు వాళ్లకు ఉన్నాయి. ఇంకా వాదిస్తే హక్కులున్న వాళ్ళు వాళ్లే. నీకు నాకు ఏం లేవే. శారద పెద్దమ్మకు నాన్నేం విడాకులు ఇవ్వలేదు. మా అమ్మ పెళ్ళే చట్టసమ్మతం కాదు, అది గుర్తుంచుకో. ఇది కరెక్ట్ పాయింట్. అర్థమైందా మంగతాయారు గారు? అలాగైతే హక్కులేని చోట మనం ఉండి ధర్మపిండాలు తింటాం ఎందుకు? పోదాం పదా. నేనేమో బుజ్జుగాన్ని వీపును కట్టుకుంటాను. ఇద్దరం అడుక్కు తింటూ బతుకుదాం. అదేమిటి? అడుగు తినాల్సిన కర్మ నీకేమిటి? బుద్ధులు అలా పుడుతున్నాయి. ఓర్పు మాలింతనం అదే మిగులుస్తుంది. నీకు ఆస్తి మీద అధికారాల మీద మోజు, వాళ్ళది అభిమానం, ప్రేమ. అది అర్థం చేసుకోకుండా అభాండాలు వేస్తూ అవమానాలు చేస్తే పుట్టగత్తులు లేకుండా పోతావు. వింటున్నావా అమ్మమ్మ? గ్రానీకేం చెవుడు లేదు, వింటూనే ఉంది. పదవే పద, నీ అడుగు తిని మోసు తీరుస్తా. పద. వదలరా, వదలదని చెయ్యి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.